కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీఎంకే ఊడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు. కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటన. ఈ నెల 24వ తేదీన కడపల్లి వద్దనున్న నివాసంలో ప్రజల నుండి ఆర్జీల స్వీకరణ. మంకలదొడ్డి గ్రామంలో మహిళలలో ముఖాముఖి కార్యక్రమం. అంగన్వాడీ సెంటర్ను సందర్శించనున్న నారా భువనేశ్వరి. శంకరాపురం గ్రామంలో మహిళలతో సమావేశం. మెట్లచేను గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం. కుసూరులో మహిళలతో సమావేశం. రైతన్న మీకోసం లబ్ధిదారుల ఇళ్లను సందర్శించనున్న భువనేశ్వరి. పైపాల్యం గ్రామంలో వేలవల బడిలో భాగంగా విద్యార్థులతో సమావేశం. టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే వివాహ వేడుకల్లో పాల్గొననున్న భువనేశ్వరి. ఈ నెల 25న ప్రజల నుండి ఆర్సీలు స్వీకరించనున్న భువనేశ్వరి. కడ అడ్వైజర్ మెంబర్ రాజకుమార్ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొననున్న భువనేశ్వరి. కుప్పం డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళలో పాల్గొననున్న భువనేశ్వరి. పెద్దకోట కనకపల్లిలో మహిళలతో సమావేశం. మొదటగా 24వ తారీఖు ఉదయం ఇంటి దగ్గర 9:30కి గ్రీవెన్సెస్ తీసుకోవడం, పబ్లిక్ నుంచి వచ్చే గ్రీవెన్సెస్. తర్వాత 10ంటికల్లా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి మంకలదొడ్డి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే తర్వాత అక్కడే ఉన్నటువంటి ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కూడా మేడం విజిట్ చేస్తారు. ఏ విధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, పిల్లలకి ఎటువంటి ఫుడ్ అనేది పెడుతున్నారు, వాటన్నిటి మీద కూడా విజిట్ చేస్తారు. తర్వాత టీ బ్రేక్ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి సింగారపురం గ్రామానికి చేరుకుంటారు. 12ంటికల్లా సింగారపురం గ్రామంలో మనకి మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో అక్కడ పాల్గొంటారు. మళ్ళీ లంచ్ బ్రేక్ తీసుకుంటారు. అక్కడ 2ంటికి సింగారపురం నుంచి మోట్ల చేనుకి మేడం బయలుదేరుతారు. 2:20 కల్లా మహిళా మీటింగ్ మోట్ల చేనులో మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మనకి కూసూరు గ్రామానికి 3:40 కల్లా మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం కూసూరు విలేజ్లో చేయటం జరుగుతుంది. అక్కడే మహిళలతో మీటింగ్ అయిపోయిన తర్వాత మనకి రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి జరుగుతున్నటువంటి మేలు, లబ్ధి, వాటికి సంబంధించి కొంతమంది రైతులు ఇళ్ళకి వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. అట్లాగే అక్కడి నుంచి పైపాలెంకి చేరుకుంటారు 4:30 కల్లా. అక్కడ విలువల బడి మీ అందరికీ తెలుసు. మన బోనమ్మ గారి చేతుల మీదుగానే సామకుట్ల పనిలో విలువల బడి అనే కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది. అట్లా మేడం గారు ప్రారంభించిన తర్వాత 5 చోట్ల మనం ఈ విలువల బడిని ప్రారంభించుకోవడం జరిగింది. విలువల బడి అంటే ఈవినింగ్ టైంలో స్కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్న విధానాల వల్ల పిల్లలు అతి చిన్న వయసులోనే దారి తప్పిపోతున్నారు. మార్కులే కాకుండా పిల్లల్లో విలువలు ఉండాలి, దానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా దానికి సంబంధించి సమాజ సేవ చేస్తూ పనిచేస్తున్న లెనిన్ గారి ఆధ్వర్యంలో ఆ విలువల బండిని మేడం గారి చేతుల మీద ప్రారంభించాం. 5 చోట్ల కూడా అద్భుతంగా సాయంత్రం పూట పిల్లలే వాలంటీర్గా వచ్చి 2 నుంచి 3 గంటలు ఈవినింగ్ టైంలో స్కూల్స్లో ఉంటాం. దాని ద్వారా వాళ్ళకి విలువలు ఏదైతే జీవితంలో ఉండాలో, మంచి చెడు ఏంటి, ప్లస్ వాళ్ళకి ఒక యాక్టివిటీ, కొత్త అంశాలు తెలియజేయటం, పర్యావరణం పట్ల ఎంత బాధ్యతగా పిల్లలు ఉండాలి అనే అంశాలన్నింటి మీద కూడా అవగాహన కల్పిస్తూ కొంత టైం హోంవర్క్ మార్నింగ్ మళ్ళీ 9:30కి రిప్రజెంటేషన్స్ పబ్లిక్ దగ్గర నుంచి గ్రీవెన్సెస్ మొత్తం తీసుకుంటారు. తర్వాత అక్కడి నుంచి కడ అడ్వైజరీ మెంబర్ రాజకుమార్ గారి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మనం
కుప్పం డిగ్రీ కాలేజీలో నిరుద్యోగ యువత కోసం రమారమి 30 కంపెనీలతోటి జాబ్ మేళాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించడం, పిల్లలకి స్కిల్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటే జీవితంలో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనే అంశం మీద మేడం ఇంటరాక్ట్ అవ్వటం అవన్నీ కూడా జరుగుతుంది. అది పూర్తయిన తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుంటారు. తర్వాత అక్కడి నుంచి మనం ఓఎన్ కొత్తూరు, మన గుడిపల్లి మండలంలో ఉన్న ఓఎన్ కొత్తూరు గ్రామానికి వెళ్ళటం జరుగుతుంది. అదే అక్కడ పెద్ద కోటమాకనపల్లి గ్రామంలో ఓఎన్ కొత్తూరు పంచాయతీలో ఆ గ్రామానికి వెళ్ళటం, అక్కడ మహిళలతో ముఖాముఖి 3ంటికి కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత అక్కడి నుంచి ప్రారంభమై తంబికానపల్లి, కుప్పం టౌన్లో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తంబికానపల్లి రావడం జరుగుతుంది. 5ంటికి మున్సిపల్ చైర్మన్ సెల్వరాజు గారి యొక్క వాళ్ళ కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. దాంతో 2వ రోజు షెడ్యూల్ పూర్తవుతుంది. 3వ రోజు 26వ తారీఖున మార్నింగ్ పబ్లిక్ రిప్రజెంటేషన్స్ 9:30కి తీసుకుంటారు. తర్వాత అక్కడి నుంచి శాంతిపురం వెళ్ళడం జరుగుతుంది. శాంతిపురంలో అన్నా క్యాంటీన్, కొత్తగా పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ని ప్రారంభోత్సవం చేసి అక్కడ దానికి సంబంధించిన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. అక్కడి నుంచి మొన్ననే ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఒక యువ నాయకుడు ప్రతిపక్షంలో కూడా చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం ఎన్నో కేసులు పెట్టినా భయపడకుండా పనిచేసి సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ గురించి, అలాగే వైఎస్ఆర్సీపీ ఆనాడు చేస్తున్న అరాచకాల గురించి ఫైట్ చేసినటువంటి ఐటీడీపీ జిల్లా అధికార ప్రతినిధి